రైట్, మనతో పాటు ప్రకాశం జిల్లా రిపోర్టర్ లైవ్ లో ఉన్నారు. కాంతారావు, చెప్పండి. జముకుల దిన్నె గ్రామానికి వేల కిలోమీటర్ల దూరం నుంచి సైబేరియన్ అరుదైన పక్షులు రావడం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకుంటోంది. అయితే వీటి సంరక్షణ కోసం మరియు వేటను అరికట్టడానికి అటవీ శాఖ అధికారులు అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? ఈ గ్రామాన్ని పక్షి వీక్షణ కేంద్రంగా మార్చే ప్రతిపాదనలు ఏమైనా ఉన్నాయా? థ్యాంక్ యూ లక్ష్మి. ఏదైతే ఖండాంతరాలు దాటి నైజీరియా దేశం నుండి భారతదేశానికి వలస వస్తున్న ఈ పక్షులు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఈ మార్కాపురము అలాగే ప్రకాశం జిల్లాలోకి ఈ పక్షులు రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ పక్షులు విడిది కోసం ఏదైతే డిసెంబర్ నెల నుండి అలాగే జూలై ఆగస్టు నెల వరకు ఈ పక్షులు ఇక్కడ విడిది చేసి సంతాన ఉత్పత్తి చేసుకుని అక్కడ నుంచి మరలా వారి దేశానికి తిరిగి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ప్రకాశం జిల్లాలోని అద్దంకి మండలం అలాగే దర్శి మార్కాపురం పరిసర ప్రాంతాలలో ఈ నైజీరియా పక్షులు ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చి తమ పిల్లలను గుడ్లు పెట్టి అలాగే పిల్లలను పొదిగి అలాగే పిల్లలకు రెక్కలు వచ్చిన తర్వాత అవి ఇక్కడ నుంచి మళ్ళా నైజీరియా దేశం అయితే వెళ్ళటం అయితే జరుగుతుంది. అయితే వేల సంవత్సరాల నుంచి ఈ పక్షులు అయితే ఇక్కడికి వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అద్దంకి మండలంలోని ఏలేశ్వరం అనే గ్రామంలో ఈ పక్షులు ప్రతి సంవత్సరము డిసెంబర్ మాసం నుండి జూలై మాసం వరకు ఈ పక్షులు అయితే ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది. అయితే ఈ పక్షులకి ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్ద పెద్ద చెట్లు అయితే ఏదైతే చెట్లు ఉన్నాయో చింత చెట్లు అలాగే వేప చెట్ల మీద గూళ్ళు కట్టుకొని ఆ గూళ్ళలో గుడ్లు పెట్టి పొదిగి తర్వాత పిల్లల సంతానోత్పత్తిని చేసుకున్న తర్వాత రెక్కలు వచ్చిన తర్వాత ఈ పక్షులు ఇక్కడ నుంచి వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఇక్కడికి వచ్చిన క్రమంలో ఇవి ఇక్కడ ఉన్న చెరువుల దగ్గర ఉన్న చేపలను వేటాడి అవి వాటికి ఆహారంగా చేసుకొని ఈ పిల్లలను పోషించి అక్కడ నుంచి ఈ నైజీరియా పక్షులు ఇక్కడ నుంచి అయితే మరలా వాళ్ళ దేశానికి అయితే వెళ్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ పక్షులు ఇక్కడ రావటం అనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులకైతేమి ఇక్కడ చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకైతేమి ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఈ పక్షులు ప్రతి సంవత్సరం ఇటు దర్శిలోని జముకుల దిన్నె అలాగే అద్దంకిలోని ఏలేశ్వరం అనే గ్రామంలో అలాగే మార్కాపురంలో కొన్ని ప్రాంతాలలో ఈ పక్షులు రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ పక్షుల సంరక్షణ కోసం ఇటు అటవీ శాఖ అధికారులు కూడా వారి ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. వేటగాళ్ల బారి నుంచి ఈ పక్షులను రక్షించడము అలాగే ఎవరైనా వీటిని వేటాడి చంపేదానికి ప్రయత్నిస్తే వారిపైన కేసులు పెట్టడం అయితే జరుగుతుంది. అయితే గ్రామస్తులు కూడా ఈ పక్షులని ఎవరు వేటాడకుండా చూడటము ఈ పక్షులని తమ కన్న బిడ్డల్లాగా వాటిని చూసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ఏదైతే పక్షులు గూడులో నుంచి కింద పడిన పక్షులని వాటి సొంత పిల్లల్లాగా చూసుకోవటము వాటికి కావలసిన ఆహారాన్ని అలాగే చేపలను కొని ఆ పక్షులకు ఇవ్వటము వాటిని పెంచి పోషించిన తర్వాత అవి రెక్కలు వచ్చిన తర్వాత వాటిని ఆ గూడులో వదలటము అలాగే ఏదైతే ఆ తల్లి పక్షి అయితే ఉందో ఆ పిల్లలను రెక్కలు వచ్చిన తర్వాత మరలా ఆ పక్షులతోటి వాటి దేశానికి వెళ్ళడం అయితే జరుగుతుంది. అయితే ఈ పక్షులకు సంబంధించి ఇటు తిరుపతిలో ఫ్లెమింగో ఫెస్టివల్స్ లాంటి అయితే జరుపుతూ అయితే జరుగుతుంది. అలాగే ఇటు ప్రకాశం జిల్లాలో కూడా అటవీ శాఖ అధికారులు ఇక్కడ కూడా ఫ్లెమింగో ఫెస్టివల్ లాంటి చేసి సందర్శకులను ఆకర్షించడం చేయాలని చెప్పేసి ఇక్కడ ప్రజలైతే కోరుతున్నారు. అయితే ప్రజలు ఎలాంటి వేటగాళ్ళ బారిన పడకుండా కాపాడుతున్న పరిస్థితి ఉంది. రైట్ కాంతారావు, థ్యాంక్ యూ.